హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి స్పెషల్ సమ్మర్ రెసిపీ. అసలు ఈ రెసిపీ మాత్రం ఎవ్వరు మిస్ చేయకండి. చాలా హెల్తీ అన్నమాట. చాలా లాభాలు ఉన్నాయండి. ఈ సమ్మర్లో ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనం ఎండలో వెళ్ళి వస్తే చాలామంది డీహైడ్రేట్ అయిపోతూ ఉన్నాము. మన బాడీలో నీరు శాతం అనేది తగ్గిపోతుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం చాలా హెల్తీగా ఇలా ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అయినట్లయితే మన బాడీలో నీరు శాతం అనేది పెంపొందించుకోవచ్చండి. అంతేకాదు ఈ ఎండలో చాలామందికి బాడీ అనేది హీట్ అయిపోతూ ఉందన్నమాట. మనం ఆ బాడీ హీట్గా ఉన్నదాన్ని చల్లదనం చేసుకోవడానికి చాలా హెల్తీ అయిన మంచి రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇలా నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇందులో కొద్దిగా సాసులు, కొద్దిగా జీలకర్ర ఇవి రెండు యాడ్ చేసి కొద్దిసేపు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇలా మనం జస్ట్ 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ అయిన రెసిపీ అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే 3 డేస్ వస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చల్లగా తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మాత్రం చపాతీ అండ్ రైస్ చాలా బాగుంటుందండి. చాలా మంచి రెసిపీ అన్నమాట. మనం మధ్యాహ్నం భోజనం తినేటప్పుడు సాంబార్ రసం అయిన తర్వాత ఖచ్చితంగా పెరుగు అనేది యాడ్ చేసుకుంటాము. ఈ సమ్మర్ మాత్రం అలా పెరుగు కాకుండా ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా హెల్దీ అండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ మాత్రం అంత టేస్టీగా ఉంటుంది చల్లగా తినేటప్పుడు. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ అండి. ఇలా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి జస్ట్ 1 మినిట్ వరకు. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా నేను ముందుగానే ఇలా చిన్న చిన్న పీసెస్గా సొరకాయను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ రెసిపీకి ఇలా సన్నగా కట్ చేసుకున్న సొరకాయే చాలా బాగుంటుందండి. ఇలా మనం సన్నగా కట్ చేసుకున్న సొరకాయను ఇలా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ రెసిపీకి మెయిన్ ఇదే అండి. చాలా హెల్దీ అన్నమాట సొరకాయ అంటేనే. ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎండాకాలంకు బెస్ట్ వెజిటేబుల్ అనమాట. ఇందులో మనం ఇలా ఈ రెసిపీ తయారు చేసుకొని తినడం వల్ల చాలా హెల్దీ అండి. మన బాడీలో నీరు శాతం పెంపొందిస్తుంది. అంతేకాదు హీట్ అయిన బాడీని కోల్డ్ చేస్తుంది అనమాట. ఈ సొరకాయ అనేది ఇలా మనం తీసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. ఇలా అంతా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం ఇది ఉడికించుకోవాలండి. ఈ పీసెస్ అనేవి చాలా మెత్తగా ఉండాలి. కొద్దిగా గట్టిగా ఉండకూడదు. చాలా మెత్తగా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా అంతా మనం ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. దీని మీద కొద్దిగా వాటర్ యాడ్ చేసి చూడండి ఉడికిన తర్వాత చాలా బాగా పీసెస్ అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయండి. ఇలా మనం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు మనం చల్లారించాలండి. చూడండి చల్లారిన తర్వాత ఇలా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో ఇలా యాడ్ చేసి అంతా తర్వాత ఇందులో చల్లటి పెరుగండి. ఇలా నేను 1/4 లీటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇలా మనం చల్లటి పెరుగు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా 1/2 కప్ ఇలా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి మనం ఫ్రిడ్జ్లో అయితే దీన్ని 3 డేస్ వరకు పెట్టుకోవచ్చండి. ఒక ఎయిర్ వెళ్ళని కంటైనర్లో. ఇలా దీన్ని మనం చపాతీ అండ్ రైస్ రెండిటికి తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ ఎండాకాలంలో మంచి రెసిపీ అన్నమాట. ఇలా బాడీ హీట్ అయిన వాళ్ళకి సాంబార్ రసం అలాంటివి తినడానికి ఇష్టం లేని వాళ్ళు హీట్గా ఉన్నప్పుడు ఇలా హెల్దీగా ఇలా సొరకాయతో ఇలా పచ్చడి తయారు చేసుకోండి. చాలా హెల్దీ అన్నమాట. 100% అండి. ఇలా వెంటనే మీకు చల్లదనం చేస్తుందన్నమాట. బాడీ అనేది ఇలా హీట్గా ఉన్నప్పుడు మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుందండి. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.